हैदराबाद शहर के इलाके गोशा महल के चागनावाड़ी में एक नाले के किनारे दुकानदारों, खरीदारों और आम लोगों को उस वक्त तकलीफदेह सूरत हाल का सामना करना पड़ा जब अचानक सड़क का एक हिस्सा फटकर ज़मीन में धंस गया, जिसके नतीजे में वहां सड़क पर लगाई गई सब्जी की दुकानात ढह गईं और चंद कारें भी सड़क के साथ ज़मींदोज़ हो गईं। इत्तलात के मुताबिक इस जगह पर एक आर्जी बाज़ार कायम किया गया था, जिसमें कुछ सब्ज़ी फरोशों ने सब्ज़ी के इस हिस्से पर अपने स्टॉल्स लगा रखे थे। इस वाक़े में कुछ लोगों के ज़ख्मी होने के अलावा कुछ कारों, ऑटोज़ और बाइक्स को भी नुकसान पहुंचा है। इस वाक़े के साथ ही इर्द गिर्द काफ़ी हुजूम जमा हो गया। पुलिस भी मौके पर पहुंच गई। ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन GHMC के ओहदेदारों ने बताया कि वो इस वाक़े की तहकीकात कर रहे हैं और ये जानने की कोशिश की जा रही है कि इस सड़क का वो हिस्सा किस वजह से धंस गया है। रियासती वज़ीर TD श्रीनिवास ने जाए हादसा का मुआयना किया और जानकारी हासिल की। ఇది అన్ఫార్చునేట్ ఏంటంటే సరే ఎవరికేం ఇబ్బంది ఎవరికేం డేంజర్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇది కుంగిపోయినా కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరే అదొక సేఫ్ సైడ్ ఉన్నాము. బట్ ఏదేమైనప్పటికీ కొంత ఇష్టానుసారం ఇది నాలా అని తెలిసినా కానీ ముందుకొచ్చి కట్టేయడం, రెండోది ఆ ప్లైవుడ్ షాపులలో హెవీ వెయిటేజ్ పెట్టడం, ఇవన్నీ దారుణమైనటువంటి పరిణామాలు. తప్పకుండా సీరియస్ స్ట్రెచ్ ఎక్కడ ఉంది, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు సర్వే చేయమని చెప్తున్నాం. మా ఇంజనీర్స్ ఉన్నారు, జోనల్ కమిషనర్ గారు. దాంట్లో ఏంటంటే హెవీ వెయిటేజ్, అందుకే ఫస్ట్ ఆ ఇళ్ళ వాళ్ళని ఖాళీ చేయమని చెప్తున్నాం. ఆ ఇళ్ళ వాళ్ళు ఒకవేళ ఖాళీ చేయకుంటే వాళ్ళని ఖాళీ చేపిస్తాం. ఇది తప్పట్లేదు. మీకు ఎక్కడ చూసినా కానీ నాలాల దగ్గర కానీ అనేకమైనటువంటి ప్రాంతాలు ఓపెన్లో నాలాల మీద కూడా ఇష్టమైనట్టు స్ట్రక్చర్స్ వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలలో చెప్పినప్పుడు మీరు విన్నారు. బట్ ఇదేంటంటే మనకి ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడే తెలుస్తాయి ఇవన్నీ. కాబట్టి ఇప్పటి వరకు ఏంటంటే పక్కా ప్రణాళికతోని ఈరోజు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత ఏదైతే పక్కా ప్రణాళికతో మనం ముందుకెళ్ళి ఇటువంటి అడల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దీన్ని మనం రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.